హలో నమస్తే. నేను మీ నర్సంపేట అమ్మాయి దీప్తి. సో ఈ రోజు మనం నర్సంపేట పట్టణంలోని ద్వారకపేట్ శ్రీ వేణుగోపాల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మనం అయితే ఉన్నాము. ధనుర్మాసం సందర్భంగా ఎలాంటి పూజలు ఇక్కడ నిర్వహిస్తారనేది మనం ఆలయ అర్చకుల వారిని అడిగి తెలుసుకుందాం. పదండి. जय श्रीमन्नारायण। कल्याणात्मक गात्राय कामितार्थ प्रदायिने श्रीमत् वेंकटनाथाय श्रीनिवासाय मंगलम। प्रिय भगवत बंधुलारा, मन नरसंपेट पट्टणम ద్వారకపేటలోని ద్వారకా శ్రీ వేణుగోపాల వెంకటేశ్వర దేవస్థానంలో ధనుర్మాసం పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించబడుచున్నవి. ఈ కార్యక్రమంలో భాగంగా డిసెంబర్ 16వ తారీఖు మధ్యాహ్నం 12:45 ధనురు సంక్రమణం ప్రారంభమవుతున్నది. ఆ తదనంతరం పగలు 3 గంటలకు శ్రీ గోదా అమ్మవారి ప్రత్యేక అభిషేకము, సాయంత్రం 5 గంటల నుండి శ్రీ సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమంతో ఈ ధనుర్మాస పూజా కార్యక్రమం ప్రారంభమవును. ఆ తదుపరి గోదా అమ్మవారికి విశేష అర్చనలు, తిరుప్పావి సేవాకాలము, భగవద్బంధువులందరికీ కూడా తీర్థ వితరణ నిర్వహించబడును. అలాగే డిసెంబర్ 17 నుండి జనవరి 14 వరకు ఉదయం 5 గంటలకి స్వామివారి సుప్రభాత సేవ, 6 గంటలకి సామూహిక శ్రీ గోదా అమ్మవారికి పుష్పార్చన, కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడును. తిరుప్పావై సేవ కార్యక్రమం అత్యంత అద్భుతంగా నిర్వహించబడును. తదనంతరం తీర్థప్రసాద వితరణ. అలాగే ఈ ధనుర్మాసంలో చాలా ప్రాముఖ్యతమైన రోజు ముక్కోటి ఏకాదశి. ఈ డిసెంబర్ 30వ తారీఖు ఉదయం 5 గంటలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనము, అలాగే దాని తదనంతరం స్వామివారి గరుడ వాహన సేవ అత్యంత అద్భుతంగా నిర్వహించబడును. అలాగే ఈ ధనుర్మాస పూజా కార్యక్రమంలో భాగంగా 14 జనవరి భోగి పర్వదినం సందర్భంగా ఆ రోజు సాయంత్రం 8 గంటలకి మన దేవస్థానం కళ్యాణ మండపంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడును. కావున మన నరసంపేట భక్త బంధువులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి దైవానుగ్రహం పొందగలని సభక్తికంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానం చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈ తిరుంబావై నెల రోజులు ఈ పూజలో పాల్గొనడం వల్ల ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో భాగంగా మానవ కన్యగా జన్మించినటువంటి గోదాదేవి ప్రతినిత్యం కూడా ఆ రంగనాథ స్వామికి 30 పాత్రాలతో స్వామివారిని సేవించి చివరికి ఆ రంగనాథ స్వామిని కళ్యాణం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో ప్రతినిత్యం కూడా ఈ 30 పాత్రాలు ఆచరించి కనుక పూజ చేస్తే పుణ్యశ్రీగాను, వివాహం కానిక యువతకు వివాహం జరుగుతుంది. అన్ని కళ్యాణాలకెల్లా గోదా రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణం చాలా విశిష్టమైనది, ప్రాముఖ్యమైనది. కావున ఈ ధనుర్మాసంలో పెళ్లి కానిటువంటి స్త్రీలందరూ కూడా ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని కనుక ఆచరిస్తే వారికి తప్పనిసరిగా వివాహము, సత్సంతానం కూడా కలుగుతుందని, అలాగే పెళ్ళైన వారు కూడా ఈ యొక్క ధనుర్మాస వ్రతాన్ని కనుక సేవిస్తే వారికి పుణ్యశ్రీ ఫలితం కూడా లభిస్తుందని చెప్పని మన యొక్క పురాణాలు తెలియజేయడం అనేది జరిగింది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. కృష్ణుడు చాలా బాగుంటాడు. ప్రత్యేక అలంకరణలో చూడగానే చాలా పీస్ ఆఫ్ గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ గోశాల కూడా ఉంది, చాలా బాగుంటుంది. మనం ఏదైనా కావాలి అనుకుంటే కూడా తీసుకెళ్ళచ్చు. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.